అందరికీ నమస్కారం. ఈ అక్టోబర్ 15 నుంచి కూడా దేవి శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. శరన్నవరాత్రులకు సంబంధించిన నిర్వహణలో మనం కొన్ని కీలక విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నిజానికి వీటి నిర్వహణలో ఆధ్యాత్మిక భావనతో పాటుగా సామాజిక బాధ్యత కూడా ఇమిడి ఉంది. ముఖ్యంగా విదేశీయుల దాడులను ఎదుర్కొనేందుకు స్వరాజ్య సాధన సందర్భంలోనూ ప్రజలను సంఘటితపరిచి చైతన్యవంతులను చేసేందుకు జాతీయ నాయకులు ఈ ఉత్సవాలను వేదికగా చేసుకున్నారు. ఎలా అయితే వినాయక చవితి ఉత్సవాలు మనకు ఉపయోగపడ్డాయో అదేవిధంగా అమ్మవారి ఉత్సవాలు కూడా అత్యాశతో అవకాశాలు అంటే వరాలు అందిపుచ్చుకొని లోక కంటకులుగా మారే వారికి శిక్ష తప్పదని స్వార్థరహితంగా పరమార్థ దిశగా నలుగురికి ప్రయోజనం కలిగే దిశలో సాగాలని జగన్మాత చర్యలు మనకి చాటుతూ ఉన్నాయి. నియంతృత్వ పోకడలతో ధార్మికతను ధార్మిక శక్తిని సనాతన ధర్మాన్ని అణచివేసే లేదా అణచివేతకు యత్నించే భావ పరంపర గలవారంతా కూడా అసుర లక్షణాలు కలవారేనని పెద్దలు వ్యాఖ్యానించారు. అలాంటి లక్షణాలు గల ఆధునిక మహిషాసురులను మర్దించేందుకు సజ్జన శక్తి జాగృతం కావాలి. భారతీయ సంస్కృతిలో శక్తి ఆరాధనకు విశిష్ట స్థానం ఉంది. దేవీ నవరాత్రులు శక్తి ఉపాసనకు ప్రతీకలు. ప్రకృతిలోని మానవ ప్రవృత్తిలోని చెడులను దూరం చేయటానికి శక్తిని ఉపాసించవలసిన ఆవశ్యకతను ఈ పండుగ గుర్తు చేస్తుంది. ధర్మం నశించి అధర్మం పెరిగినప్పుడు ధర్మ సంస్థాపన కోసం ప్రతి యుగములో నన్ను నేను సృష్టించుకుంటాను అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినట్లుగానే దానవులు లోకంలో బాధలు కలిగించినప్పుడల్లా వారిని సంహరించేందుకు అవతారాలు దాలుస్తుంటాను అని, అంటే యుద్ధం యథా యథా బాధ దానవోత్థ భవిష్యతి తదా తదా వతార్యాహం కరిష్యామి సంక్షయం అని భగవతి చెప్పినట్లుగా దుర్గా సప్తసతి పేర్కొంటోంది. ఆ ప్రకారమే మధుకైటభులను శుంభ నిశంభులను రక్తబీజుడిని చండముండులను మహిషాసురుడిని వివిధ రూపాలలో కడతేర్చి లోకాలను కాపాడారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో మహిష దసరా చేస్తున్నారు. దసరా ఉత్సవాల్లో మహిషాసురుణ్ణి ఆరాధిస్తూ కొన్ని కార్యక్రమాలు చేయడానికి కర్ణాటకలో ఇప్పుడు ప్రస్తుతానికి అదొక పెద్ద వివాదం. అది కలియుగ లక్షణాలు ఇవన్నీ. ఎవడైతే లోక కంటకుడో వాడిని జగన్మాతయే సంహరించిందో వాడిని పట్టుకొని వేలాడుతున్నారు వీళ్ళంతా. అంటే ఏ జాతి సంత ఇదంతా? సో వారి పట్ల కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. ఇక ఈ విషయానికి వస్తే ఆశ్వయుజ మాసంలో సకల లోక జనని ఆదిశక్తిని అనేక రూపాలుగా ఆరాధిస్తారు. శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు ఆదిశక్తి అవతారాలను రోజుకొక్కటి చొప్పున పూజిస్తారు. శైవులు వైష్ణవులు శాక్తేయులు స్వల్ప తేడాలతో దేవీ పూజ చేస్తారు. నవరాత్రులలో నవదుర్గలను అర్చిస్తారు. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అని దేవీ కవచం జగజ్జనని నవరూపాలను పేర్కొంటోంది. అమ్మవారిని సాత్విక రాజస తామస అని 3 విధాలుగా అర్చిస్తారు. యజ్ఞాలు బలులు లేని పూజ సాత్వికం, బలులతో కూడిన పూజ రాజసం, జప యజ్ఞాలు లేకుండా సుర మాంసాది ఉపాహారాలు నైవేద్యంగా గల పూజ తామసం. కానీ ఇందులో సాత్విక పూజ మాత్రమే అన్నిటికంటే శ్రేష్టమైనది. మిగతావన్నీ కూడా కాలక్రమంలో వచ్చినవని కూడా పెద్దలు చెబుతారు. అవన్నీ కూడా మనిషి మానవ ప్రవృత్తి నుంచి దానవ ప్రవృత్తికి చేరువవుతున్నప్పుడు కలుగు చేసుకున్నటువంటి విషయాలుగానే మనం అభివర్ణించవచ్చు. ఇక దేశవ్యాప్తంగా ప్రస్తుతం సాత్విక విధానంలోనే పూజలు జరుగుతూ ఉన్న కొన్ని ప్రాంతాల్లో మిగిలిన రకాల పూజలు ఉన్నాయి. అవి ఆచరణీయం కానివి, కానీ కొన్నిటిని ఆపలేనివి. ఒకప్పుడు దేవీ నవరాత్రులను వసంత ఋతువులో అంటే చైత్రమాసములో నిర్వహించేవారని, రామాయణ కాలం వరకు కూడా ఆ విధానమే ఉండేదని చెబుతారు. రావణుడితో యుద్ధ సమయంలో శ్రీరామచంద్రుడు ఆశ్వయుజ మాసములో చండీహోమం నిర్వహించి దుర్గాదేవి అనుగ్రహ పాత్రుడయ్యాడని, నాటి నుంచి శరదృతువులో నవరాత్రులు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోందని, అందుకే వీటిని శరణ్ నవరాత్రులుగా వ్యవహరిస్తున్నారని ప్రతీతి. నవరాత్రుల వ్రతం గురించి దేవీ భాగవతంలోని తృతీయ స్కంధంలో వివరంగా ఉంటుంది. దీక్షా కంకణధారులై 9 రోజులు కలశ స్థాపన చేసి పొలిమేరలు దాటకుండా ఈ వ్రతం చేయాలి. అవకాశం లేనివారు దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి ఈ 3 రోజుల్లో అమ్మను ఆరాధించవచ్చని
ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. ఎన్ని రోజులు పూజించారన్నది కాకుండా ఎంత నిష్ఠతో అర్చించారు అన్నది ఇక్కడ ప్రమాణం ప్రధానం. దీక్ష నిరాటంకంగా సాగాలని, అభీష్టాలు సిద్ధించాలన్న ఆకాంక్షతో వెలిగించే అఖండ దీపం దీక్షా కాలమంతా కూడా కొండెక్కకుండా చూసుకోవడం ముఖ్యం. నవరాత్రుల సందర్భంగా కన్యకా పూజ, సుమంగళి పూజ, మహాచండీ యాగం మున్నగునవి నిర్వహిస్తారు. దీర్ఘ సుమంగళిగా ఉండాలని దేవిని భక్తి శ్రద్ధలతో అర్చిస్తారు. 2 నుంచి 10 సంవత్సరాల మధ్య వయస్సు గల వారితో చేయించేటటువంటి పూజను కుమారి కన్యకా పూజ అంటారు. వీరిలో 2 ఏళ్ల వయసు శిశువును కుమారి, 3 ఏళ్ల చిన్నారిని త్రిమూర్తి, 4 ఏళ్ల పాపను కళ్యాణి, 5 ఏళ్ల బాలికను రోహిణి, 6 ఏళ్ల బాలికను కాళిక, 7 ఏళ్ల బాలికను చండిక, 8 ఏళ్ల బాలికను శాంభవి, 9 ఏళ్ల బాలికను దుర్గా, 10 ఏళ్ల బాలికను సుభద్ర అని వ్యవహరిస్తారు. ఈ పూజ వల్ల కష్టాలు తొలగిపోయి అనుకున్నవి నెరవేరుతాయని, రోగశత్రు బాధ నివారణమవుతుందని విశ్వాసం. నిజం. ఇక శ్రీచక్ర పూజ కూడా ఈ సందర్భంలో ప్రాధాన్యత వహించింది. దుర్గమ్మ పేరులో దకారం దైత్యనాశకం, ఉకారం విఘ్ననాశకం, గకారం పాపనాశకం, ఆకారం భయనాశక వాచకం. కనుకనే ఆ తల్లి నామాల్ని పలికినా కూడా, స్మరించినా కూడా సర్వ పాపాలు నశిస్తాయని సాక్షాత్తు పరమశివుడే చెప్పినట్లుగా పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి. దుర్గమ్మ అవతారాలను మననం చేసుకుంటే పాడ్యమి నాడు జన్మించినటువంటి మహామాయ మహాకాళి అయి మధు కైటభులను సంహరించింది. విదియనాడు మహాలక్ష్మి అయి మహిషాసుర మర్దిని అయింది. తదియనాడు మహాసరస్వతిగా అవతరించి శుంభ నిశుంభులను సంహరించింది. చవితినాడు యోగమాయగా నందుని ఇంట పుట్టి నందగా కంసుడిని భయపెట్టింది. పంచమి నాడు విజృంభించి దమనుడు అనే రాక్షసుడిని చీల్చి రక్తదంతిగా పేరు పొందింది. షష్ఠి నాడు శాకంబరి అయి కరవు కాటుకాలను దూరం చేసింది. సప్తమి నాడు ఆవిర్భవించి దుర్గముడనే రాక్షసుణ్ణి దునిమి దుర్గమ్మగా పేరు పొందింది. అష్టమి నాడు మాతంగుని ఇంట మాతంగినిగా జన్మించి అస్పృశ్యతను దూరం చేసింది. నవమి నాడు భ్రమరిగా అవతరించి భ్రమరాల సహాయంతోనే అరుణుడు అనే ఒక రాక్షసుడిని అంతమొందించింది. ఇలా అణచివేయడము, సంహరించడము చేసి విజయదుర్గగా లోకమాతగా నిలిచారు. ఈ విజయ పరంపరలన్నీ కలిపి జరుపుకునేదే విజయదశమి. దేవదానువుల మధ్య హోరాహోరీ పోరు సాగుతున్న సమయంలో మహిషాసురుడు అంటే దున్నపోతు ఆకారం కలిగినటువంటి రాక్షసుడు వరగర్వితుడై భౌతిక బలదర్పముతో విజృంభించాడు. ఒక రకముగా నియంతగా వ్యవహరించాడు. వేదాలను దూషించాడు. యజ్ఞాలను ధ్వంసం చేశాడు. మునీశ్వరులను పీడించాడు, చంపేశాడు. లోకాలు తల్లడిల్లుతూ ఉన్నాయి వాడి బాధల వల్ల. సజ్జనులు, ధర్మపరాయణులు, దేవబృందం అతడి దుశ్చర్యల గురించి విధాతకు మొరపెట్టుకున్నారు. అమేయ శక్తి సంపన్నుడు మహిషుడు మరణం లేని వరం పొందాడు. అయితే స్త్రీ శక్తిని తక్కువగా అంచనా వేసి ఆమె చేతిలో చావులేని వరాన్ని పొందలేదు. కనుక అతను స్త్రీ చేతిలోనే మరణిస్తాడు. అయితే అతన్ని ఎదుర్కోగల స్త్రీమూర్తి ఎవరు కాగలరు? అతని సంహారానికి ఒకరిద్దరు సరిపోరు. సంఘటిత తపోశక్తి, దైవశక్తి అవసరం. తపోధనులు, దైవీ సంపన్నులైన మీరంతా కూడా మీ శక్తులను సంఘటితం చేయండి. దీంతో ఒక మహాశక్తిని సృష్టించి తద్వారా మహిషాసురుణ్ణి మట్టుబెట్టవచ్చు అని హితో పలికాడు. ఆ ప్రకారం బ్రహ్మ తన ముఖం నుంచి పద్మరాగమణి కాంతిని, శంకరుడు నల్లని శైలాకారాన్ని, శ్రీ మహావిష్ణువు సర్వవ్యాప్యమైన ధవళ కాంతిని ప్రసాదించారు. ఫలితంగా అష్టభుజ దేవియై జగన్మోహనకారమై మహాశక్తి రూపిణిగా జగన్మాత అవతరించారు. సుజనులకు చల్లని తల్లిగా, కుజనులకు మహోగ్ర రూపంలో సింహవాహినిగా గోచరించారు. ఆమె గురించి అసుర గూఢచారులు మహిషుడికి తెలిపారు. ఆమె ముగ్ధ సౌందర్యాన్ని వర్ణించారు. అప్పుడు కామమోహితుడైనటువంటి మహిషుడు తనను వివాహమాడాలని అమ్మకు సందేశం పంపాడు. యుద్ధంలో నన్ను తగిన రీతిలో ఓడించి వివాహమాడవచ్చు అని ఆమె ప్రత్యుత్తరం పంపగా అదంత పని అనుకున్నాడు అసురుడు. ఇద్దరి మధ్య 9 రోజుల పాటు భీకర పోరు సాగింది. మహిషుడు మహోగ్ర రూపముతో మాయా యుద్ధానికి దిగాడు. ఇక ఉపేక్షిస్తే లోకాలు సంక్షోభం చెందుతాయనే భావనతో విష్ణువు ప్రసాదించిన సుదర్శన చక్ర ప్రయోగముతో అమ్మవారు అతన్ని కడతెచ్చారు. జగన్మాత శిష్టులకు రక్షగా నిలిచినట్లుగానే దుష్టులను శిక్షించక మానరని ఆధ్యాత్మికవాదుల విశ్వాసం. ఈ అద్భుత సంపాదకీయాన్ని మనకు అందించింది
డాక్టర్ ఆరవల్లి జగన్నాథ స్వామి వారు, ఈయన సీనియర్ జర్నలిస్ట్, వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే జాగృతి సౌజన్యంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది, వారికి కూడా కృతజ్ఞతలు. మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.